సబ్స్క్రైబ్ కరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా చూసేస్తున్నారు ప్రతిసారి నేను గుర్తు చేయలేటి మీకు గుర్తుండదేటి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసే ముందు మళ్ళీ మజ్జిగకి ఎందుకు డబ్బులు బొక్క అని అడిచిన పెరుగుతూనే మజ్జిగ చేసుకుని తాగేసా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు సో గైస్ తమ్నైల్లో అయితే చూసే ఉంటారు నేను రీసెంట్ గానే మహారాష్ట్ర జ్యోతిర్లింగం ట్రిప్కి వెళ్ళాను ఆ ట్రిప్ లో నేను భీమాశంకర్ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అలాగే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను వాటితో పాటు ఎల్లోరా కేవ్స్ అండ్ షిరిడి కూడా విజిట్ చేశాను సో ఈ మహారాష్ట్ర ట్రిప్ సిరీస్ లో అయితే ఓన్ గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి దానికి ఖర్చు ఎంత అవుతుంది స్టే ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మేము ఎలా ఫాలో అయ్యామనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ట్రిప్ ని మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి పూణే వరకు వెళ్తాం అక్కడ నుంచి మన జ్యోతిర్లింగం విజిట్ అయితే స్టార్ట్ చేస్తాము పూణే నాసిక్ ఔరంగాబాద్ ఈ 3 సిటీస్ దగ్గరలోనే మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయన్నమాట లాస్ట్ లో మనం షిరిడీకి వచ్చేసి అక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తాం మనకి ఎవ్రీడే హైదరాబాద్ నుంచి 10:35 PM కి ముంబై ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది దానికైతే టికెట్స్ బుక్ చేసుకోవాలి మనం నేనైతే ప్లాన్ వేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుదామా అని వెయిట్ చేస్తున్నాను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నేను ప్లాన్ చేసేటప్పటికి పూణేకి టికెట్స్ దొరకలేదు సో నేనైతే తత్కాల్లో ట్రై చేశాను లక్కీగా దొరికాయి నేను చూసినంత వరకు అయితే హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అయితే ఏవీ లేవు మనం రీచ్ అయ్యేసరికి అయితే పక్కగా 9:30 10 అయిపోతుంది ఫస్ట్ మనం భీమాశంకర్ జ్యోతిర్లింగానికి వెళ్ళాలి కాబట్టి చాలా దూరం ట్రావెల్ చేయాలి సో టైం అస్సలు వేస్ట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ ఆటో బుక్ చేసుకొని వాగ్దేవడి బస్ స్టాండ్కి వెళ్ళాలి సో మీకు ఈ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా భీమాశంకర్కి బస్సెస్ దొరుకుతాయి ఒకవేళ మీరు వెళ్ళేసరికి ఆ బస్సు కానీ దొరకకపోతే మంచర్ అనే బస్ ఎక్కడికి వెళ్తుందో ఆ బస్ అయితే ఎక్కండి మహారాష్ట్రలో అయితే లేడీస్ కి హాఫ్ టికెట్ ప్రైస్ లోనే టికెట్ దొరుకుతుంది మేమైతే 4 days ట్రిప్ నంతా కూడా బస్ జర్నీలోనే కంప్లీట్ చేసేసాము ఎందుకంటే మేము ఓన్లీ 2 ladies సో సేఫ్టీ అనిపించి మేము ఇలానే వెళ్ళాము మీరు ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక టాక్సీ సర్వీసెస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మాకైతే డైరెక్ట్ బస్ దొరకలేదు సో మంచర్ వరకు వచ్చాము ఇక్కడ నుంచి భీమాశంకర్ బస్ ని అయితే క్యాచ్ చేసాము ఇక్కడ నుంచి కూడా మీకు టాక్సీ సర్వీసెస్ ఉంటాయి ఒక టాక్సీకి 3000 సో 7 to 8 people ఉంటే మీకు అకామిడేట్ అవుతుంది అనమాట మేమైతే బస్ ఎక్కేసాము ఆల్రెడీ మనం 2 to 2.5 hours జర్నీ చేస్తాము సో అక్కడ నుంచి మళ్ళీ 2 hours జర్నీ అయితే మనం చేయాలి భీమాశంకర్ వచ్చేసి ఒక హిల్ స్టేషన్ లా ఉంటుందన్నమాట ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం ఈ హిల్ స్టేషన్ లోనే దట్టమైన అడవుల్లో కొండల మధ్యలో ఉంటుంది ఇక్కడికి మనం వర్షాకాలంలోను ఆ తర్వాత గానీ విజిట్ చేస్తే వ్యూస్ అయితే చాలా చాలా అదిరిపోతాయి వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇక్కడ పూణేకి దగ్గరలో ఉన్న లోకల్స్ అయితే ఇక్కడికి కార్ జర్నీలో వస్తారు సో దట్ వీళ్ళు పిక్నిక్ చేసుకోవచ్చు టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయొచ్చు మొత్తం ఒక ప్యాకేజ్ లో వచ్చేస్తుంది ఈ జర్నీలో వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు రైట్ సైడ్ అయితే కూర్చోండి ఎందుకంటే వ్యూస్ అయితే అటే వస్తాయి మనం కొండెక్కుతాం కాబట్టి సో మనం హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్ అయితే ఆపుతారు చూసారు కదా బస్ అయితే ఇలా ఉంటుంది అక్కడ మనకి మీల్స్ ఆప్షన్ ఉంటుంది బెటర్ టు అవాయిడ్ అస్సలు బాగోదు నాకైతే ఈ వడాపావ్ 15 రూపీసే నాకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది ఇదే మనకి మైనస్ పాయింట్ అనమాట ఈ ట్రిప్లో ఉన్న ఫుడ్తో ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోవాల్సిందే సో మనమైతే బస్సులో వచ్చాం కదా బస్సు అయితే బస్ స్టాండ్ వరకు వెళ్తుంది ఎవరైతే ప్రైవేట్ వెహికల్స్లో వస్తారో వాళ్ళు మటుకు ఒక 1.5 kilometer బ్యాక్ సైడ్లోనే పార్కింగ్ ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో వాళ్ళు ఏం చేస్తారనమాట ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు లేదంటే ఈ బస్సు వచ్చింది కదా ఇది ఎక్కేస్తారు వీళ్ళైతే 11 rupees ఛార్జ్ చేస్తారు బస్ స్టాండ్ వరకు మేమైతే పూణే నుంచి జర్నీ మార్నింగ్ 10 o'clock అయితే స్టార్ట్ చేసాము భీమాశంకర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసరికి 3 o'clock అయిపోయింది ఇలా రావడం వెదర్ అయితే మినిట్స్లో చేంజ్ అయిపోయింది తెలుసా మొత్తం మేఘాలతో కవర్ అయిపోయి చల్లగా అసలు ఏదో హిల్ స్టేషన్ చెప్పాను కదా హిల్ స్టేషన్ అని హిల్ స్టేషన్ వైబ్స్ అయితే ఫస్టే వచ్చేసాయి ఈ భీమాశంకర్ అనేది చాలా చిన్న విలేజ్ అనమాట స్టే ఆప్షన్స్ వైజ్ ఇక్కడ ఎక్కువ డెవలప్ అవ్వలేదు ఉన్న వాటితోనే మనం సర్దుకోవాలి మేమైతే ఇప్పుడు దర్శనం అవుతుందో లేదో మాకు తెలీదు మేము ఇంకా స్నానం కూడా చేయలేదు సో అందుకోసమని బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ లాడ్జెస్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము మామూలుగా మీకు ఐడియా కోసం రూమ్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను ఈ భీమాశంకర్ పూణే నుంచి 4 to 5 hours డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి చాలా మంది స్టే అయితే అవాయిడ్ చేసేస్తారు 1 day ట్రిప్లో చూసుకొని వెళ్ళిపోతారు ఈ రూమ్ ఏదైతే చూపిస్తున్నానో ఇది దగ్గర వీళ్ళు 3000 to 4000 వరకు ఛార్జ్ చేస్తారు ఈ సెకండ్ రూమ్ వచ్చేసి మాకు 2000 చెప్పారు సో మేమైతే 1500కి ఇవ్వమని రిక్వెస్ట్ చేసాము అది కూడా టేబుల్ ఫ్యాన్ ఉంది అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో ఈ రూమ్స్ వచ్చేసి మనకి 3500 4000 వాళ్ళు ఎంత కావాలంటే అంత చెప్పేస్తారు మనం ఉండాలనుకుంటే ఇంకా నోరు మూసుకొని ఉండడమే లేదంటే అవాయిడ్ చేయడమే ఇంకా మేము తీసుకున్న రూమ్కి వెంటిలేటర్ కూడా లేదు వద్దు అని చెప్పేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇంకొక రూమ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం దానికైతే కామన్ వాష్రూమే ఇచ్చారు నేనైతే మీకు ఒక సజెషన్ ఇస్తాను కావాలంటే ఫాలో అవ్వండి మనం మంచర్ వరకు బస్ స్టాండ్కి వచ్చాం కదా అక్కడ లోకల్లో
చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే అక్కడ హోటల్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయి లగేజ్ అక్కడ పెట్టేసుకొని మళ్ళీ భీమాశంకర్ బస్ ఎక్కేసి దర్శనం చేసుకొని మళ్ళీ రాత్రికి మంచర్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం నాసిక్ వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ మంచర్కి వెళ్ళి మంచర్ నుంచి నాసిక్ బస్ ఎక్కాలి. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసి పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి అక్కడైతే మ్యాగీ అవైలబుల్గా ఉంది. చక్కగా మ్యాగీ తినేసాం. నేనైతే మళ్ళీ ఇంకో వడాపావ్ తిన్నాను. సో దర్శనానికి వెళ్దామంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పారు. అందుకని చెప్పి పక్కనే మనకు ఒక వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. సరే ఏంటో చూద్దామని చెప్పేసి లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోర్డులో ఉన్నవి అక్కడ ఉంటాయి మనకి. సో యాక్చువల్గా మేము వెళ్దామని అనుకున్నాము. వెదర్ అయితే చాలా చాలా బాగుంది, మొత్తం క్లౌడీగా ఫిల్మీగా ఉంది. బట్ ఏంటంటే మేమిద్దరం గర్ల్సే ఉన్నాము, ఆ రోడ్లో ఎవడు వెళ్ళట్లేదు. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్తే మంచి వ్యూ పాయింట్ వస్తుంది అనమాట. సో వెళ్దామని నేను కొంచెం ఫోర్స్ చేసిన మా మమ్మీకి, కానీ మా మమ్మీ ఒప్పుకోలేదు. ఎవ్వరు లేరు, అవసరమా నీకు అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయాం దర్శనానికి వెళ్దామని. సో ఇక్కడ నేను మీకు మ్యాప్స్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది చూసారా, బస్ స్టాండ్ దగ్గర నుంచి నేను ఇప్పుడు చూపించిన వేలో మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటాయి. ముంబై పాయింట్ అండ్ కొన్కడ్ వ్యూ పాయింట్ అనేసి ఒకటి ఉంటుంది, ఒక 1.5-2 కిలోమీటర్స్ దూరంలో. సో ఆ తర్వాత మనం దర్శనానికి వస్తాం కదా, అక్కడ మనకి భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం అవుతుంది. అండ్ ఆల్సో భీమా రివర్ ఆరిజిన్ పాయింట్ కూడా ఉంటుంది, అంటే స్టార్ట్ అయిన పాయింట్ ఉంటుంది, అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. మేమైతే దర్శనం అయిపోయేసరికి నైట్ అయిపోయింది. సో మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయిందనమాట. మేము ఇంకా దర్శనం లైన్లోకి ఎంటర్ అయిపోయాము. నార్మల్గా అయితే విఐపి దర్శనం ఉంటుందంట. అంటే విఐపి అంటే అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. మనం లైన్లో ఉన్నప్పుడే ఒకళ్ళు వచ్చి మనకి 200-300 ఇచ్చేస్తే మేము డైరెక్ట్ లోపలికి తీసుకెళ్తామని చెప్పేసి అన్అఫీషియల్గా కొంతమంది వచ్చి బేరాలు ఆడతారనమాట. అదైతే ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి మొత్తానికి బంద్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి మనం అందరం ఇంకా ఫ్రీ దర్శనంలోకే వెళ్ళాల్సి వచ్చింది. సో మేము ఒక 5:30 నుంచి మాకు దర్శనం అయ్యేపాటికి 7 అయితే అయింది. 2.5 hours టైం పట్టింది ఈ ఫ్రీ దర్శనంలో. మనం గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత మనకి టీవీస్ అయితే ఉంటాయి, అందులో మనం చూడొచ్చు లోపల ఏం జరుగుతుందో. మనం డైరెక్ట్గా వెళ్ళి స్పర్శ దర్శనమే చేసుకుంటాము. డైరెక్ట్గా మనం వెళ్ళి శివుడిని టచ్ చేసి మొక్కుకోవచ్చు అనమాట. సో లోపలికి వెళ్ళి మేము వచ్చేసిన తర్వాత 7 అయింది కదా, 7 నుంచి 7:30 వరకు ఆరతి టైం అనమాట. సో మేము ఇంకా బ్యాక్ వెళ్ళిపోలేదు, అక్కడే బయట నించొని ఆ ఆరతి మొత్తం మంచిగా అటెండ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారుగా శివలింగం, ఇలానే మనం స్పర్శ దర్శనం అయితే చేసుకుంటాము. సో చెప్పాను కదా, మా మమ్మీ నేను మాత్రమే ఇక్కడికి వచ్చాము. వన్స్ దర్శనం అయిపోయి ఆరతి కూడా అయిపోయిన తర్వాత నైట్ వచ్చి ఇట్లా ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. నైట్ ఫాగ్ అయితే చాలా చాలా ఉంది. ఇక్కడ చూసారు కదా, మీకు మూమెంట్ కనిపిస్తుంది ఫాగ్ది. సో ఈ టైం వచ్చేసి దగ్గర 8:30 అలా అయింది. మనకి దర్శనం వచ్చేసి 9:30 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ చెప్పాను కదా, చాలా లిమిటెడ్. సో మేమైతే ఆకలిస్తుందని చెప్పేసి కార్న్ ఉంది, కార్న్ తినేసాము. సరే ముందు ఇంకా మ్యాగీ ఏదైనా ఉంటే మ్యాగీ తిందాం, లేదంటే ఏదైనా మీల్స్ ట్రై చేద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళాము. అరౌండ్ 9 అలా అయ్యింది. అన్ని క్లోజ్ ఉన్నాయి, 1-2 షాపులు ఓపెన్ ఉన్నాయి అనమాట. సో వాడి దగ్గర మీల్స్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము. ఈ మీల్స్ అయితే ఎంత చండాలంగా ఉందంటే, అసలు నాకు అర్థం కాని విషయం అంటే, ఈ మహారాష్ట్రలో నేను ఇదివరకు కూడా తిన్నాను, అప్పుడు కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ కర్రీస్ ఎందుకు వాటరీగా ఉంటాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేమైతే ఇంకా రాత్రి పడుకుని పోయాము తినేసి వచ్చేసిన తర్వాత. అండ్ మార్నింగ్ ఫస్ట్ బస్కి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము. సో మార్నింగ్ అయితే బస్కి వచ్చేసి బస్లో లగేజ్ పెట్టేసి బయట అంతా వెదర్ నేను క్యాప్చర్ చేశాను. నేను చూపిస్తున్నాను కదా ఈ బిల్డింగ్, ఇక్కడ వచ్చేసి బాతింగ్ రూమ్స్ అనమాట. సో చాలామంది వచ్చి ఇక్కడ జస్ట్ స్నానం చేసేసి విజిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతారు. సో మీరు కావాలంటే ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి మంచర్కి పూణేకి మార్నింగ్ 6:30కి ఫస్ట్ బస్సు ఉంటుంది అనమాట. మేమైతే మిస్ అవ్వాలనుకోలేదు, ఎందుకంటే మేము ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి సెకండ్ జ్యోతిర్లింగానికి వెళ్ళడానికి. వెదర్ అయితే మార్నింగ్ చాలా చాలా బాగుంది. ఆ మంచులో అసలు ఆ బస్సు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. మనకి చాలా దూరం వరకు ఘాట్ ఏరియా ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మాలాగా బస్సే ఆప్ చేసుకుంటే కనుక ఈ టైమింగ్స్ అయితే పక్కగా ఫాలో అవ్వండి. మేము ఎలా అయితే ఫాలో అయ్యామో మీరు కూడా అలానే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బట్ నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, కావాలంటే మీరు ఇక్కడ ఉండిపోండి, మీకు డబ్బులు ఆ రేట్ ఓకే అనుకున్నా, లేదంటే మీరు ఆ రోజు నైట్ కల్లా మంచర్ వెళ్ళిపోయి మంచర్ నుంచి మళ్ళీ నాసిక్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసి స్టే గురించి అనమాట. మనకి టెంపుల్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఎంటీడీసీ అంటే మహారాష్ట్ర వాళ్ళది గవర్నమెంట్ స్టే ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడికి ఎవరెవరు వస్తారంటే, ఎవరైతే ప్రైవేట్ వెహికల్స్ మీద వస్తారో
వాళ్ళైతే ఇక్కడ స్టే ప్లాన్ చేసుకుంటారు. నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి డే 1 కంప్లీట్ అయ్యే వరకు ఎక్స్క్లూడింగ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టాను. ఫుడ్ అయితే సెల్ఫ్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది కాబట్టి సో నేను ఓన్లీ ట్రావెల్ అండ్ స్టే ఎక్స్పెన్సెస్ అయితే ఇక్కడ పెట్టాను. చూడండి, ఈ భీమాశంకర్ మొత్తం జర్నీని అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను నెక్స్ట్ వీడియోలో త్రయంబకేశ్వర్కి ఎలా వెళ్ళాము, అక్కడ అంతా ప్రాసెస్ ఏంటి, అదంతా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కూడా సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటే మనం ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను.